నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 0 అవర్కు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పద్మా వీరపనేని. నమస్తే పద్మ గారు. దేశమంతా గడిచిన వారం 10 రోజులుగా ఒక ఫెర్వర్ అండ్ రాముడికి సంబంధించిన వైబ్రేషన్ దేశం మొత్తం వినిపిస్తుంది. కొన్ని కోట్ల మంది చేస్తున్న రామ్ రామ్ అనే నినాదాలతో ప్రతిధ్వనిస్తుంటే, మరోవైపు లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ పిచ్చి కథనాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అంటే ఒక కాన్స్పిరసీ యాంగిల్ అయితే దీని వెనకాల ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పక్క అడ్వైజరీ కూడా రిలీజ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. అటువంటి కథనాలు ఎవరైనా ప్రసారం చేసినా వాటిని తిరిగి రీట్వీట్ చేసినా, ఒకవేళ ట్విట్టర్ అయితే, లేదా తిరిగి ఫేస్బుక్లో మళ్ళీ పోస్టులు పెట్టినా, పాస్ ఆన్ చేసిన వాట్సాప్లో ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఆ అడ్వైజరీ గాలికి వదిలేశారో మరేమో తెలియదు. కానీ ఓ పక్క రేపు అద్భుతమైన వేడుక జరగబోతోంది. ఆల్మోస్ట్ అయోధ్యలో ఆనాడు రాముడు జన్మించినప్పుడు ఎటువంటి వేడుక జరిగిందో దాన్ని ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రెప్లికేట్ చేస్తుంది. అద్భుతమైన నగరం నిర్మించారు. ఒక నగరమే నిర్మించారు, అక్కడ ఆలయం కాదు, నగరమే నిర్మించారు. ఇంత జరుగుతుంటే ఈ రకమైన ఈ విపరీతాన్ని మీరు ఎలా చూస్తున్నారండి? ఇది వెరీ సాడ్ అండి. ఎప్పుడైనా కూడా ప్రజల నమ్మకాలని, విశ్వాసాలని, వారి మతాన్ని గౌరవించిన ఏ ప్రభుత్వమైనా, వ్యవస్థ అయినా, వ్యక్తి అయినా కూడా బుట్టదాఖలు అవుతారు. అది చరిత్ర మనకు చెప్తున్న సత్యం. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు అనేవాళ్ళు కనుమరుగైపోవడానికి కారణం కూడా మెయిన్ రీజన్ అదే. వాళ్ళు దే వర్ నాట్ విత్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఎప్పుడు కూడా వాళ్ళు వేరే కంట్రీస్ డైరెక్ట్ చేసిన విధానంగా వాళ్ళు వెళ్ళటం వల్ల, దానివల్ల ఈ దేశ ప్రజలకు దూరం అయిపోయారు అన్నది వాస్తవం. ఈ కథనాల గురించి మాట్లాడుతుంటే ఇది కాదండి, ఎప్పటి నుంచో మీరు చూస్తే ఈ అయోధ్య పోరాటం అనేది 500 ఏళ్ల నుంచి జరుగుతున్నది. ఎప్పుడో 1528లో డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇవాళ ఈ కథనాల్లో వీళ్ళు చెప్తారు ఏదో మొఘల్ రాజుల దయతల్చి భూమి ఇస్తే ఆ భూమిలో హిందువులు కట్టుకున్నారు అనేది. కానీ యాక్చువల్గా చరిత్ర చెప్తున్న సాక్ష్యాలు, ఇది నేను చెప్తున్నదో మీరు చెప్తున్నదో కాదు, ఈ కోర్టు కేసు పుణ్యమా అని దేశ ప్రజలందరికీ కూడా బాగా తెలిసింది. అంటే ఏంటి అంటే హిస్టారియన్సే కాదు, మీకు ఆంథ్రోపాలజిస్టులు కానివ్వండి, జెనెటిస్టులు కానివ్వండి, లేకపోతే మీకు ఆస్ట్రానమర్స్ కానివ్వండి, ఆర్కియాలజిస్టులు కానీ అందరూ యునానిమస్గా తేల్చిన విషయం ఏంటి అంటే అది రాముని జన్మభూమి, అక్కడ బాలరాముడు పెరిగాడు అనేది నిర్ద్వంద్వంగా కోర్టు మార్గాన అది పెరిగాడు, ఆయన చదువుకున్నాడు, వశిష్ఠ మందిరం ఇవన్నీ అట వాళ్ళు చెప్తున్నది. వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక కాన్స్పిరసీ థియరీ అంటారో, మరి డిస్ట్రక్షన్ థియరీ, కాన్స్పిరసీ కూడా కాదు, ఇట్స్ బిట్ మోర్ దెన్ దాట్. డిస్ట్రక్షన్ థియరీ ఒకటి ప్రపోజ్ చేశారు. ఏంటి అంటే ఇదంతా పుక్కిటి పురాణం, ఇది ఒక రిగ్రెసివ్ స్టోరీ, ఇలాంటిది అసలు జరగలేదు, ఇది ఒక కాల్పనికమైన విషయము, రామసేతు అనేది లేదు, అయోధ్య అనేది లేదు, అది ఓన్లీ అయోధ్యకు మాత్రమే పరిమితం కాదండి. ఏవైతే మనం 7 సిటడెల్స్ ఆఫ్ హిందూ సివిలైజేషన్ అని మాట్లాడుకుంటామో, 7 మహా పుణ్యక్షేత్రాలను మాట్లాడుకుంటామో, వాటన్నిటిని కూడా వీళ్ళు హేళన చేస్తూ, అవహేళన చేస్తూ, వాటి మీద ఇవన్నీ పుక్కిటి పురాణాలు, ఈ రోజుకి రెలవెన్స్ లేదు, ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఈ చరిత్ర జరిగిందని కానీ, ఈ వ్యక్తులు ఒకప్పుడు ఉన్నారని కానీ అనేది లేదు, అసలు రామాయణం అనేది లేదు, ఇట్లా ఏది పడితే అది. అంటే వీళ్ళు ఏ లెవెల్కి దిగజారిపోయారంటే హిందూ దేవుళ్ళని, దేవతల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేయటము, ఇష్టం వచ్చినట్టుగా క్యారికేచర్స్ గీసి వాటి కామెంట్స్ పెట్టడము, వాళ్ళ అంటే మాధ్యమాల ద్వారా కూడా, సినిమాల ద్వారానైతేనివ్వండి, లేకపోతే ఆర్ట్ ఫామ్స్ ద్వారానైతే కానివ్వండి, ఎన్నో విధాలుగా అవహేళన చేశారు హిందూ మతాన్ని. ఇట్స్ దేర్ లక్ దట్ హిందూస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పేషెన్స్. అంటే ఏ స్థాయిలో ఆవిడ రాశారంటే, సరోజ్ మిశ్రా అని మైట్ బి జర్నలిస్ట్ అయి ఉంటారు, చాలా అద్భుతమైన రచన నైపుణ్యం ఆవిడకున్నది, కాదంటలేదు. ఒక నాగరికత మరణించిన నగరం అని చెప్పేసి చాలా దుర్మార్గంగా ఆవిడ రాసిన కథనాన్ని హిందీ నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి అన్ని భాషలోకి ట్రాన్స్లేట్ చేసి ఫేస్బుక్లో ఇలా పోర్ చేశారు, ఇలా జల్లేశారు. ఎన్ని కోట్ల మందికి అది రీచ్ అవ్వాలని వాళ్ళు చేసిన. ఆవిడ ఒకతే కాదండి, ఆవిడ ఇప్పుడు ఈ టైంలో ఇదైంది సోషల్ మీడియా ద్వారా. కానీ ఇంతకు ముందే మీరు చూస్తే రోమిలా థాపర్ గారిని ఎంతోమంది ఉన్నారు చరిత్రకారులు, లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా విపరీతంగా అనమాట పుక్కిటి పురాణాలు అని చెప్పి విమర్శించటము, రాముడి క్యారెక్టర్ గురించి, సీత క్యారెక్టర్ గురించి మాట్లాడటం, రావణ్ణి యూలైజ్ చేయటము, అనేక విధాలుగా. ఈ రామాయణం అనే గ్రంథమే లేదు, రాముడనే వ్యక్తే లేడు, ఆ చరిత్రే జరగలేదు, ఆయన దేవుడు కాదు
ఆయన స్థాపించినవి ఆదర్శాలు కాదు, విలువలు అన్నట్టుగా ఏదో పిచ్చిగా కామెంట్ చేస్తూ, ఇది ఇప్పటి ప్రయత్నం కాదు, ఇది మీరు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో చూసాము, ప్రతి టైంలోనే ఇది చూస్తూ పోరాటం కూడా 400-500 ఏళ్ల నాటి పోరాటం. అవును, 500 నాటి. 1828లో బాబర్ అక్కడ రామాలయాన్ని కూల్చేసి మసీదు కట్టాడు. దాని తర్వాత వీళ్ళు ఇచ్చిన అది ఒక్కసారి కూల్చడం కాదండి. నేను ప్రేక్షకులందరితో కూడా మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఇదేదో ఒక్కసారి కూల్చింది అన్నట్టుగా చెప్తారు. అండ్ ఓన్లీ ఇట్ వాస్ అక్కడున్న నగల కోసము లేకపోతే సంపద కోసము, అంటే అక్కడ ఉన్న ఆ టైంలో ఉన్న కళలను నాశనం చేయడానికి చేసిన ప్రయత్నంగా చెప్పబడుతుంది సివిలైజేషన్. కానీ కాదండి, ఇది బేసికలీ మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, ఒకసారి ఒక మహా ఆలయాన్ని కూల్చివేసినప్పుడు ఆ టైంలో ఉన్న పాలకులు ముస్లిం పాలకులు కావటం వల్ల ఏమవుతుందంటే, తర్వాత హిందూస్ అక్కడ మళ్ళీ కూడా డైటీని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే అంత వైభవం ఉండదు, ఎందుకంటే వీళ్ళు పవర్లో ఉండరు కాబట్టి చిన్నపాటిగా ఒక గుడి కట్టుకొని మళ్ళీ నెమ్మదిగా అక్కడ పూజలు మొదలు పెట్టడం ఇలా చేశారు. మళ్ళీ గుడి వచ్చినాడు మళ్ళీ వీళ్ళు పగలగొట్టడం, ఇలాగ అనేక మార్లు చేశారు. ఒక్కసారి కాదు. ఆర్కియాలజీ వాళ్ళు చేసిన తవ్వకాల్లో అది బయటపడింది మనకి. ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్లో కట్టిన కన్స్ట్రక్షన్స్, టెంపుల్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్స్ చాలా బయటపడ్డాయి ఆర్కియాలజికల్గా. సో మీరు మీనాక్షి జైన్ గారి వర్క్స్, ఇప్పుడు మీరు ఈవిడ గురించి మాట్లాడుతున్నారు కదా, మీనాక్షి జైన్ గారు అని మనకు అద్భుతమైన ఒక హిస్టారియన్ ఉన్నారు. ఆవిడ యూ కెన్ వాచ్ హర్ ఇంటర్వ్యూస్ అండ్ యూ కెన్ రీడ్ హర్ బుక్స్. చాలా విషదంగా ఆవిడ, అంటే నాట్ ఓన్లీ ఇదే కాకుండా ఆవిడ ప్రతి ఇప్పుడు మధుర గురించి కానీ ద్వారక గురించి కానీ అన్నిటి మీద కూడా ఆవిడ సాధికారంగా చెప్పగలుగుతారు. ఎన్నిసార్లు దండయాత్రకు వచ్చారు, దాని తాలూకు ఎవిడెన్స్లు ఏంటి అన్నీ చెప్తారు. అలాగే ఈ మధ్య చాలా బుక్స్లో కూడా మీకు అది ఇది వచ్చింది. అసలు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ తవ్వకాలు 70s చేసినప్పుడు అప్పుడే మనకి 12 మాన్యుమెంట్స్ బయటపడ్డాయి లోపల నుంచి. వాటిని ఏమంటారు, ఇలా స్తంభాలు లాంటివి. ఆ స్తంభాలు బయటపడినప్పుడు ఆ రోజుకి ఉన్న మినిస్టర్ నూరుల్ హసన్ గారు ముస్లిం. ఆ తవ్వకాలు జరిపిన వాళ్ళల్లో ఒక ముస్లిం ఉన్నారు. వాళ్ళందరూ నిష్పక్షపాతంగా ఆ రోజే చెప్పారు, ఇది అయోధ్యకి సంబంధించిన గుడి ఉంది ఇక్కడ, ఇది టెంపుల్ కాదు అనేది, ఐ మీన్ గుడి మసీద్ కాదు, దిస్ ఈజ్ అ టెంపుల్ అనేది ఆ రోజే విత్ యాంపుల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేశారు. ఒక విధంగా చూస్తే మీకు 1989 ఆ టైంకి వచ్చేటప్పటికి ముస్లిమ్స్ కూడా ఒక మైండ్ సెట్లోకి వచ్చేసారు, దీంతో మనకి ఎందుకు వివాదం ఇచ్చేద్దాం అన్నట్టుగా. కానీ వాళ్ళని ఆ రోజు కూడా 80% ముస్లిం ప్రజానీకం ఇది ఆలయమే అనే భావనలోకి వచ్చేసారు. మీరు అన్నట్టు వచ్చేసారు. అది ఎందుకంటే అప్పటికి ప్రూవ్ చేశారు, చాలా విధాలుగా ప్రూవ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మీకు మామూలుగా ఇస్లాం మతంలో చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టుకొని పూజలు జరపడం అనేది ఉండదు, నాన్ ఐడియలిస్టిక్ ఇది. అట్లాంటిది ఇక్కడ అనేక విగ్రహాలు దొరకటము, ఇట్లా శిథిలాల్లో శిల్ప సంపద ఇవన్నీ కూడా చాలా దొరికాయి అక్కడ. కలశాల కింద పెట్టే స్ట్రక్చర్స్, పైన పెట్టే స్ట్రక్చర్స్ అన్నీ చాలా దొరికినప్పుడు అసలు ఎలాంటి వివాదం లేకుండా ఇది గుడే, ఇది మసీద్ కాదు, దాని మీద మసీద్ వచ్చింది అనేది చెప్పారు. అదే కాకుండా రెవెన్యూ రికార్డ్స్, చరిత్రకారులు కొంతమంది, అలాగే ట్రావెలర్స్ ఆ రోజుల్లో అబ్రాడ్ నుంచి వచ్చి ఇక్కడ ట్రావెల్ చేస్తూ కొంతమంది అక్కడే 7-8 గడిపి ఆ నగరం గురించి రాసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చైనా వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. ఇదేంటి ఒక ఉయ్యల్ లాంటి స్ట్రక్చర్ ఉండేదని, అక్కడ బాలరాముడు ఉన్నాడని, దాని చుట్టూ తిరుగుతా నవమి రోజు వీళ్ళంతా పూజలు చేశారనేది కూడా చాలా నీట్గా డిస్క్రైబ్ చేస్తూ రాశారు. వాటిని మన అదృష్టవశాత్తు, హిందువుల అదృష్టవశాత్తు వాళ్ళు ఫైజాబాద్ రెవెన్యూ కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇన్ కాంట్రరీ టు దట్ మీరు చూస్తున్నారు మేడం, ఆవిడ ఏం రాసుకుంటూ వచ్చారంటే, ఇప్పుడు సీతారసోయి అంటే రాములు వారు భోజనం చేసిన చోటు, అలాగే కోప్ మందిర్, హనుమంతుడి మందిరము, వశిష్ఠ మందిర్ ఎక్కడైతే ఆయన చదువుకున్నారో, వశిష్ఠ మహర్షి దగ్గర ఆయన చదువుకున్నారో ఇవన్నీ, అలాగే గులేలా మందిర్ ఆయన ఆడుకున్న చోటు, వీటన్నిటినీ ఇవన్నీ కట్టుకోవటానికి ముఘల్స్ ప్రత్యేకించి సిరాజుద్దాల టైంలో వీళ్ళు ఫర్మానాలు ఇచ్చారట. ఆ ఫర్మానాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ అఖాడాలో ఉన్న 2 అఖాడాలు చెప్తారు, ఆ అఖాడాలో ఉన్న ఫర్మానాలను బట్టి వాళ్ళు ఇచ్చారు. అంటే చరిత్రని వక్రీకరించడానికి సంబంధించి ఆ రోజుల్లోనే వాళ్ళ మేధో సంపత్తినంతా ఉపయోగించారు ముఘల్స్. అంటే మేము ఇచ్చాము కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఈ టైంలో వచ్చి ఏం మాట్లాడినా కూడా తనకి అర్థం లేని మాటలు కానీ నేను భావిస్తాను. ఎందుకంటే
మనకి ఇది అయోధ్యే, ఇది రాముడు పెరిగిన చోటే, రాముడు చదువుకున్న చోటే, రాముడు నడయాడిన చోటే, ఇదొక పవిత్ర నగరము అనటానికి చారిత్రక సాక్ష్యాలు అనేక ఉన్నాయి. స్కంద పురాణం దగ్గర నుంచి ఫైజాబాద్ రెవెన్యూ కోర్ట్స్ దగ్గర నుంచి అన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. ఇదే కాదు, మీకు సెకండ్ టైం ఆర్కియలాజికల్ ఇది జరిగినప్పుడు, తవ్వకాలు జరిగినప్పుడు అందులో ఉన్న ఒకళ్ళు ఇది ఒకటి ప్లాన్ చేశారు. ఇది గోడలోంచి ఒక పెద్ద స్తంభం, పూర్తిగా శిల్ప సంపదతో ఉన్న స్తంభం ఒకటి బయటపడింది రెండోసారి తవ్వకాల్లో. పడినప్పుడు వీళ్ళు ఏమన్నారు అంటే ఇది అప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టారు హిందువులు అని ఒక ప్రచారం చేశారు. కానీ అదేంటి 5 feet by 3 feet అది. అంటే అంత పెద్ద స్తంభం ఎవరింట్లో పెట్టుకుంటారండి? అన్ని రోజులు ఎలా ఇచ్చేస్తారు? అప్పటికప్పుడు ఎలా అంటే చుట్టూ మీడియా అందరూ ఉండంగా, వీడియో రికార్డింగ్ జరుగుతుండగా, ఇదంతా వీడియో రికార్డ్ చేశారు మనకు మొత్తం ఆర్కియలాజికల్ ఇదంతా చేస్తున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు, గోడలోంచి అది పడిపోయిందని ఒక కట్టు కథ. ఇది కట్టు కథ. ఇది చేసినప్పుడు తర్వాత చాలా రోజుల పాటు దాని మీద ఒక ఇది జరిగింది. చివరికి ఆయన తట్టుకోలేక, అది ప్రూవ్ చేయలేక ఆయన చివరికి అది లక్నో మ్యూజియంలోంచి దొంగిలించారు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నారు. తర్వాత మళ్ళీ లక్నో మ్యూజియంకి రాయటం జరిగింది. మీనాక్షి జైన్ గారు, పిఎంఓ నుంచి ఒక ఆఫీసర్, వీళ్ళందరూ రాసినప్పుడు లక్నో వాళ్ళు చాలా క్లియర్గా లేదు, ఈ ఇన్స్క్రిప్షన్ మా దగ్గరే ఉంది, ఇదే ఎలాంటి దొంగతనం జరగలేదు వాళ్ళు ఆరోపిస్తున్నారు, అది వాళ్ళ దగ్గరే ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, టు ఎనీ ఎక్స్టెంట్ ఎంతకైనా వాళ్ళు దిగజారారు టు ప్రూవ్ ద పాయింట్ దట్ దిస్ ఈజ్ నాట్ ద టెంపుల్. ఇక్కడ ఒకటి ఏంటంటే కుహానా లౌకికవాదం అని ఒకటి ఉంటుందండి. వీళ్ళు సోకాల్డ్ లెఫ్టిస్టులు అందరూ ప్రాక్టీస్ చేస్తుంది అదే. మీ ఆశ్చర్యకరమైన విషయం అంటే సీతారాం యేచూరి గారు సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. ఆయన ప్రాక్టీస్ చేసి చేయకపోయారు, వదిలేయండి. ఆయన మార్క్సిజం నమ్ముకున్నారు, ఆయన సిద్ధాంతం కింద ఆయన పోతున్నారు. అసలు రాముడు లేడు, సీత లేదు, ఆ ఇద్దరు లేనప్పుడు ఆ పేరు కూడా ఎందుకు ఆయనకి? అవసరం లేదు కదా, మీరు రావట్లేదు. ఇదే సీతారాం యేచూరి నేను నిరాకరించారు, ఏది ఆహ్వానం మీరు వెళ్ళమని, రేపొద్దున ఇఫ్తార్ పార్టీకి పోతారు, క్రిస్మస్ పార్టీకి పోతారు. అది కూడా నేను ఇదన్నా ఇప్పుడు, ఎందుకంటే మనకి నిరీశ్వరవాదం ఉంది, ఓకే దేవుడు లేడు అని నమ్మే హిందువులు కూడా ఉన్నారు, అది కూడా నేను గౌరవిస్తాను, కాదన్ను. మీరు టెంపుల్కి వెళ్ళకపోవడం అనేది మీ ఇష్టం. దేవుడు నిరీశ్వర పరమాత్మ ఉన్నాడు, అసలు దేవుడే లేడనే వాళ్ళు కూడా ఉన్నారు, నాస్తికులు. సో అది కూడా నేను గౌరవిస్తాను. కానీ పక్కవాడి నమ్మకాన్ని గౌరవించటం అనేది మన హిందూ సాంప్రదాయం, సంస్కారం. అది మీరు హిందువే కానక్కర్లే, ఏ మతానికి చెందిన వాళ్ళైనా పక్క వాళ్ళ నమ్మకాలని మీరు గౌరవించడం అనేది అది అత్యంత గొప్ప విషయం ఎవరి దీంట్లోనైనా. మహామేధావి అనిపించుకునే ఇలాంటి వారు కూడా, సీతారాం యేచూరి లాంటి వాళ్ళు కూడా ఇలాంటి టెండెన్సీస్ చూపించడం అనేది ఆశ్చర్యకరం. అసలు అంటే మీ కాన్స్పిరసీ యాంగిల్ ఎట్లా వస్తుందంటే, సంప్రదాయ హిందూ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ రకమైన కథనాలు. సరోజ్ మిశ్రా సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం, సీతారాం యేచూరి సంప్రదాయం, అంటే ఇవన్నీ ఇలా వీళ్ళ చేత పోస్ట్ చేయించి, చూసారా సంప్రదాయస్తులే చెప్తున్నారు రాముడు లేడు, సీత లేదు, అసలు అయోధ్య లేదని, సో ఇంకా మిగిలిన వాళ్ళు నమ్మాల్సిన అవసరం ఏం లేదు, ఇది ఒక బ్రాహ్మణీయవాదం, ఆర్యవాదం అని చెప్పేసి కొత్త కథనాల్ని పంపిస్తున్నారు. ఒక మాట చెప్తానండి, అసలు ఈ మొత్తం ఉద్యమం ఎన్ని రోజులు అంటే 500 ఏళ్ళు బ్రతికింది, ఇట్ కల్మినేటెడ్ ఇంటూ సంథింగ్ యాజ్ పాజిటివ్ యాజ్ దిస్. అంటే దీనికి కారణము ఏదో ఒక మఠాధిపతిలో, పీఠాధిపతిలో, బ్రాహ్మణవాదులు లేకపోతే సనాతనవాదులు, వీళ్ళు కాదండి, పామరులు. ఈ కంట్రీలో ఉన్న కోట్లాది పామరులు బ్రతికించుకున్నారు ఆ దేవుడిని కానీ ఆ స్థలాన్ని కానీ. సో వీళ్ళు ఏమనుకుంటారా ఏంటనేది కాదు. ఇప్పుడు అంతమంది ప్రాణత్యాగం చేశారు, అంతమంది అన్ని రోజులు, దే కెప్ట్ ఇట్ అలైవ్, ద ఇష్యూ అలైవ్ అండ్ రెలెవెంట్. ఇన్ని కోట్ల మంది భారతదేశంలోనే కాదండి, ఇతర ప్రపంచవ్యాప్తంగా కూడా కోరుకున్నారు ఆ గుడి రావాలి, అక్కడ రాముడికి గుడి కట్టాలి మళ్ళీ అనేది కోరుకున్నారు. ఈ 7 citadels ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అది ఏదైతే 7 అనుకుంటాం మనం, కనీసం ఇప్పుడు మనకి దండయాత్రలు చేసినప్పుడు మీకు ముస్లిమ్స్ కానివ్వండి, ఆ తర్వాత వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, తర్వాత మన బ్రిటిషర్స్ కానివ్వండి, ఎవళ్ళు ఏది డ్యామేజ్ చేసినా కూడా AD నుంచి మొదలైనవి, 979 ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ మొదలైనవి. అవును, అవి నిరాటంకంగా 1528 దగ్గర నుంచి ఇంకా ఎక్కువైంది 1528 నుంచి. బట్ ఏంటంటే ఇన్ని రోజులు బట్టి ఇంతమంది దాంట్లో వీటన్నిటిని బట్టి వాళ్ళు యాక్చువల్గా కాపాడుకుంది మన సివిలైజేషన్ అండి. సో వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు దాట్. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ ఈ భారత్లో నివసించే ప్రతి ఒక్కళ్ళం కానీ, భారత్ బయట ఉండి కూడా హిందువులు కానీ అందరూ కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ద మూమెంట్.
ఇది ఒక పార్టీదో ఒక ఆర్గనైజేషన్కో సంబంధించింది కాదు. వాళ్ళు ఇది బీజేపీదో లేకపోతే విహెచ్పిదో లేకపోతే ఆర్ఎస్ఎస్తో కాదండి. ఇప్పుడు మనకి రాముల వారి గుడి కట్టడానికి సమర్పణ చేసాం అందరం. సమర్పణ చేసిన వాళ్ళలో నాకు తెలిసి వేరే రిలీజన్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఇవాళ రేపు హైదరాబాద్లో ఈ పండగ జరుపుకుంటూ ఇవి ఉన్నాయి కదా గేటెడ్ కమ్యూనిటీస్ చేస్తుంటే, గేటెడ్ కమ్యూనిటీస్లో నివసిస్తున్న ముస్లిమ్స్ కూడా వారికి తోచిన విరాళం ఇస్తున్నారండి. ఇచ్చి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చిన నిన్ననే గోపాలస్వామి గారు చెప్పారు, మీ బీజేపీ లీడర్. వారి కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో చేస్తుంటే పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఎందుకంటే మనకి చరిత్రే చెప్తుంది కదా, ఇప్పుడు మనకి భద్రాద్రి రాముల వారి గుడికి ముస్లింసే కదా తీసుకొచ్చేది, తలంబ్రాలు పంపించేది. సో అందువల్ల ఏదో ఇది ఒక్క హిందువులదే అనో లేకపోతే అట్లా అని కాదు, పీస్ఫుల్గా ఇక్కడ జరిగిన గొప్ప విశేషం ఏంటంటే మనం అందరం రియలైజ్ అవ్వాల్సింది, ఈ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో యునానిమస్గా ఇచ్చింది. అందులో 5 జడ్జిలు ఇచ్చిన తీర్పులో 5 మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఒక క్రిస్టియన్ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, పార్సీ ఉన్నారు, హిందూ ఉన్నారు, ఇంకొక రిలీజన్ వాళ్ళు 5 ఉన్నారు. దాంట్లో అందరూ కలిసి యునానిమస్గా, మీకు శబరిమల తీర్పు అయినా కూడా కనీసం ఒకళ్ళు డిసెంట్ రాశారు అందులో. ఇక్కడ డిసెంట్ అనే మాటే లేదు. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు యునానిమస్గా వాళ్ళకి ఆ రోజుకి అవైలబుల్ ఉన్న అన్ని సాక్ష్యాలన్నీ ముందు పెట్టుకొని చేశారు. ఈ సాక్ష్యాలు ఏదో మీకు టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు కాదండి, ఇది టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు కాదు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డ్స్, అలాగే పురాణాల్లోని ఇన్స్క్రిప్షన్స్. ఇప్పుడు ఈవిడ ఈ సరోజ్ మిశ్రా గారు ఇలా మాట్లాడుతున్నారు కదా, స్కంద పురాణం ఎవరు రాశారండి, ఎన్నేళ్ల కింద రాశారు? స్కంద పురాణంలో క్లియర్గా అసలు అయోధ్య అనేది ఎలా ఉంటుంది, రాముడు అనేవాడు అక్కడ ఆ లాన్స్లో ఆడుకుంటే ఆ లాన్స్ డిస్క్రిప్షన్ కానివ్వండి ఎంత అద్భుతంగా ఉంటుందో. రామాయణంలో కూడా ఇప్పుడు మహర్షి ఆయన రాశారు. ఇంకా ఈ రెండే కాదు, ఎన్నో ఉన్నాయి ఇలాంటి పురాణాలు, ఎన్నో వాటిలో ఉన్నాయి. స్కంద పురాణం గురించి మీరు ప్రస్తావన చేశారు. పోనీ ఇదంతా కాదు, బయట నుంచి ట్రావెలర్స్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ అబద్ధాలు ఎందుకు రాయాల్సి వస్తుంది? రాయరు కదా. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. ఒకళ్ళు హీస్ ఫ్రమ్ యూకే అండ్ అదర్ పర్సన్ ఇస్ ఫ్రమ్ చైనా నుంచి వచ్చిన వ్యక్తి. యంగ్జిన్ అనే అతను చైనా అతను, ఫిచల్ అనే అతను యూకే నుంచి వచ్చిన అతను. ఇద్దరు చాలా వివిడ్ డిస్క్రిప్షన్స్ ఇచ్చారు వాట్ అయోధ్య సిటీ ఈజ్ ఆల్ అబౌట్ అనేది. వాళ్ళు చూసిన టెంపుల్, అక్కడ ఉన్న స్ట్రక్చర్స్, ఆ శిల్ప సంపద గురించి అన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా రాశారు. అండ్ ఆయన జర్నీ, ఆయన అక్కడ మొదలెట్టి అక్కడ వనవాసానికి సంబంధించి వివాహం అయిన తర్వాత సరే తండ్రికి ఇచ్చిన మాట కోసం వనవాసం మొదలెచ్చి అప్పటి నుంచి ఆ జర్నీ టువర్డ్స్ వింధ్యాస్, డౌన్ వింధ్యాస్ నుంచి శ్రీలంక వరకు. ఇంకొక తమాషా దానికి ఆధారాలు ఉన్నాయి. ఇంకొక తమాషా ఏంటంటే, మీరనే ఫర్మానాస్ కొన్ని ఉంటాయి కదా, ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు కదా. ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు ఒక స్ట్రక్చర్, ఒక ఐ థింక్ సీతారాసైకో దేనికో స్ట్రక్చర్కి వాళ్ళు ఇది ట్యాక్స్ వేసినప్పుడు కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు రిసీట్ ఇచ్చినప్పుడు కూడా ఇది నేను నెక్స్ట్ 100 ఇయర్స్కి వాడుకునే విధంగా మీ దీని కింద ఇచ్చే విధంగా ఈ శ్రీరామ జన్మస్థాన్ నుంచి ఇస్తున్నాను అని చెప్పేసి ఇచ్చారు. క్లియర్గా ఉంది అది జన్మస్థానం ఉంది. సో వెన్ ముస్లిం రూలర్స్ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ అస్ శ్రీరామ్స్ జన్మస్థాన్, హూ ఆర్ వి టు డిబేట్ అబౌట్ ఇట్? సిరాజుద్దౌలా ఇచ్చాడంటండి దాదాపు 300, ఆయన పరిపాలనా కాలంలో 300 గుళ్ళు కట్టుకోవటానికి స్థలం. చాలా ఆయన హృదయ ఔదార్యాన్ని, విశాలతని చాటుకొని హిందువులకి స్థలం ఇస్తే హిందువులు ఆయనకి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి ఆలయాలు కట్టుకున్నారట. అలా ఉన్నది ఆ అఖాడాల్లో చెప్పిందని చెప్పి సరోజ్ మిశ్రా. ఇప్పుడు వాటన్నిటికీ ఈ బీజేపీ ప్రభుత్వం తాళాలేసి వాటిని కూల్చేసి తాళాలేసి కొత్త నగరం కట్టింది. అంటే ఆవిడ ఆవేదన ఏంటి, అసలంటూ ముస్లింలు కట్టించిన ఈ బీజేపీ ప్రభుత్వం కూల్చేసింది. అక్కడే వాళ్ళ యాంగిల్ తెలిసిపోతుంది. అంటే వాళ్ళ టార్గెట్ పొలిటికల్గా బీజేపీ చేసుకోమని, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బీజేపీ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఈవెన్ ఆర్కియలాజికల్ ఇవి జరిగినప్పుడు కూడా అక్కడ కూడా దాంట్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారండి. బట్ ఇప్పుడు మొహమ్మద్ గారు, కేకే మొహమ్మద్ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆయన దట్ ఈస్ అది లౌకికవాదం, అది లౌకికవాదం. మీరు మీ కులం ఏదైనా, మతం ఏదైనా, మీరు ప్రజాహితం ఏంటి, నిజమేంటి, దాని పక్షాన్ని నిలబడినప్పుడు మీరు లౌకికవాదులు అనిపించుకుంటారు. అంతేగాని మెజారిటీ పీపుల్ కోరుకుంటున్న ఒక విషయాన్ని, అట్లాగే చరిత్ర చెప్తున్న ఒక సత్యాన్ని, పురాణాల్లో నిక్షిప్తమైన విషయాన్ని ప్రపంచం అంతా ఈరోజు కూడా మనం ఇప్పుడు శ్రీరామనవమి రోజు చేస్తున్నప్పుడు మీకు చెప్తారు, పునర్వసు నక్షత్రంలో ఉద్భవించిన వ్యక్తి, అభిజిత్ లగ్నంలో 5 నక్షత్రాలు కూడినప్పుడు వచ్చిన 5 గ్రహాలు కూడినప్పుడు వచ్చిన ప్రత్యేక సందర్భంలో పుట్టినవాడు అని చెప్పి చాలా క్లియర్గా మీకు చెప్తారు.
అసలు శ్రీరాముడి వంశవృక్షం ఏంటి అనేది క్లియర్గా చెప్పుకొస్తారు. ఆయనకు పూర్వం ఎవరున్నారు, ఇక్ష్వాకు మనువు స్టార్ట్ చేసినది అన్నీ ఉంటాయి. అది యువతలు ఉన్నది వశిష్ఠ మహర్షి, అవతలు ఉన్నది శతానందుడు, యా జనక మహారాజ్ వైపు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. ఇది సో దాని మీద డిబేట్ ఎందుకు అనేది అర్థం కాదు. చేస్తున్నారు మేడం. అంటే ఈరోజు ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఈ రోజుకి ఆ విషయ ప్రచారం జరుగుతుంది. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? నేను ఇక్కడ బీజేపీని అంటలా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక రెస్పాన్సిబిలిటీ. అడ్వైజరీ ఇచ్చేసి ఊరుకుంటే సరిపోతుందా? మేము కఠిన చర్యలు తీసుకుంటాం, మేము లేస్తే మోసం, మీరు లేవాలి కదా. లేదండి, అంటే ఒకటి ఏంటి అంటే అడ్వైజరీ ఇచ్చిన మాట వాస్తవం. సోషల్ మీడియా ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే చాలా వరకు ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాల్సిన విషయం. అది ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, పక్కన వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా వాళ్ళ సెన్సిటివిటీస్ని మనం రెస్పెక్ట్ చేస్తూ సెన్సిబుల్గా రెస్పాండ్ అయ్యే విధానం ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే సోషల్ మీడియా అనేది మేధావులు వాడుతున్నారు, పిచ్చితనం ఉన్నవాళ్ళు వాడుతున్నారు, అందరూ వాడుతున్నారు. రిగార్డింగ్ మనం కేసెస్ పెట్టడం వరకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆ కేసెస్ పెట్టినా కూడా వాటికి ఒక లాజికల్ కన్క్లూషన్ అంటూ రావటం లేదు. రెస్పాన్స్ కూడా ఉంటలేదుగా. రెస్పాన్స్ ఉంటుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి మీద చాలా అసభ్యంగా ఒకసారి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా అసభ్యంగా ఒక పోస్ట్ నాకే మండిపోయింది. అంటే నాట్ బికాస్ ఆఫ్ ఇన్ పాలిటిక్స్, ఒక మహిళని ఒక ఇట్లా చేస్తారా, అదే ఒక డిఫెన్స్ మినిస్టర్ చేయగలిగిన వాళ్ళు ఎవరినైనా చేస్తారు కదా, ఏ మహిళ అని చెప్పి నేను వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను. నాట్ బిహాఫ్ ఆఫ్ పార్టీ. ఇప్పుడు రష్మికని ఫేక్ వీడియో చేసేట వాడిని పట్టుకున్నారు. వాడు గుంటూరు ఎవరో, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ వర్కింగ్ ఇన్ చెన్నై. వాడిని పట్టుకోగలేంది. మరి ఇప్పుడు మీరు పెట్టిన పర్టికులర్, నేను ఒకటి చెప్తానండి, మీరు రష్మిక వీడియో గురించి పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, ఆవిడ ఇప్పుడు నేషనల్ హార్ట్తో పోవడం వల్ల అది పెద్ద సెన్సేషన్ అయ్యి ఆవిడ పట్టుకున్నారేమో, కానీ అంతకుముందు ఫేక్ వీడియోస్ ఉన్నాయి. అలాంటి ఫేక్ వీడియోస్ ఎన్నో చేశారు. అదే చెప్తున్నాను కదండి, మనకి భారతదేశంలో కొన్ని క్రైమ్స్ ఫర్ సమ్ రీజన్ దే క్యాచ్ అటెన్షన్, కొన్ని అటెన్షన్ వస్తుంది మీడియాకి కానివ్వండి, లేకపోతే వ్యవస్థలు కానీ కొన్నిటికి ఇదవుతారు. ఇప్పుడు మనకి ఎందుకండి రేప్ కేసులు ఎన్ని జరుగుతుంటాయి, కొన్ని ఎందుకు హైలైట్ అవుతున్నాయి? ఎన్ని జరుగుతాయి రేప్ కేసెస్? మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, బట్ కొన్ని అత్యాచారాలే మీడియా అటెన్షన్ క్యాచ్ చేస్తాయి, ఆర్ వ్యవస్థల అటెన్షన్ క్యాచ్ చేస్తాయి. ఇది కూడా అంతే. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కానివ్వండి, సైబర్ బుల్లింగ్ కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానీ కొన్ని అటెన్షన్ క్యాచ్ చేస్తున్నాయి, కొన్ని క్యాచ్ చేయటం లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వెళ్ళి కంప్లైంట్ చేశాను, ఒక 2 ఏళ్ళు ఫాలో అప్ అయ్యాను దాని మీద. ఇదిగో వాళ్ళ IP అడ్రస్ ట్రేస్ చేసాం, పట్టుకుంటున్నాం అన్నారు, పట్టుకోలేదు, ఏమీ లేదు. ఇన్ఫార్మ్ చేయటం లేదు. ఈ లోపల వ్యక్తులు ట్రాన్స్ఫర్ అయిపోతారు, డిపార్ట్మెంట్ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఏదో అంటారు కదా, రెడ్ వచ్చే మొదలయ్యేలాగా మళ్ళీ మొదలవుతుంది. సో అట్ సమ్ పాయింట్ ఏమవుతుందంటే ఏంటిది వ్యవస్థ, ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాల్సిన విషయం ఇది, వాళ్ళు నియంత్రించుకోవట్లేదు. పోనీ ఒక సెపరేట్ డిపార్ట్మెంటే క్రియేట్ చేశారు సైబర్ క్రైమ్స్ అని, ఆ భయం కూడా ప్రజలకు పోయిందా అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు బట్టి. ఇప్పుడు మన జనాభాలో 85% హిందువులు. ప్రపంచం మొత్తం ఈరోజు చాలా దేశాలు లైవ్ ఇస్తున్నాయి, ఇవాళ రేపటి కార్యక్రమాలు లైవ్ ఇస్తున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ సౌదీ రాజు అక్కడ ఆయన హీ సో జనరస్, అక్కడ టెంపుల్ కట్టుకోవడానికి ఆయన శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన వెళ్ళాడు. డెఫినెట్లీ అండి. ఇంత జరుగుతుంటే దీని మీద నియంత్రణ కోసం ఎందుకు ఉక్కుపాదం మోపలేకపోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎందుకంటే మీరు అన్న రైటే, ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలి. ఎవరికి వాళ్ళు నియంత్రించుకోలేని సందర్భంలో డైరెక్ట్గా ఒక ఫోమ్ యాక్షన్ ఒకటి తీసుకున్నారు అనుకోండి, మిగిలిన వాళ్ళంతా సెటరేట్ అవుతారు కదా. ఇందులో ఈ ప్రజాస్వామ్యం గొంతు నొక్కేటాలే ఉంది. ప్రజాస్వామ్యం 85% మంది మనోభావాలని కించపరిచేలా ఉంటే అది మీకు పరిగణలో తీసుకుంటారా, లేకపోతే ఒక 10-15% ఈ జాట్ సురేష్ గ్యాంగ్ చేస్తున్న ఈ అరాచకాన్ని పరిగణలోకి తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరు అంతవరకు వెళ్తున్నారు, మీకు సింపుల్, నాకు నిన్న చాలా ఇదిగా అనిపించింది. శ్రీరాముడి ఈ రేపు ప్రతిష్ట సందర్భంగా కొన్ని ఫ్లెక్సీస్ పెడదాం అనుకున్నాను నేను. అనుకున్నప్పుడు ఫ్లెక్సీస్ పెడతానికి చూస్తే అక్కడ ఉన్న ఆఫీసర్స్, లేదు మేడం పీకేస్తాము, తీసేస్తాం, మీరు అసలు పెట్టద్దు అన్నారు మా స్టాఫ్తో. అదేంటి అంటే ఇప్పుడు బర్త్డేస్ కూడా ఫ్లెక్సీస్ పెట్టుకుంటున్న రోజులు ఇవి. మామూలు వాళ్ళ బర్త్డేస్ రోడ్డు మీద పెడుతున్నారు, ప్రతి చిన్నదానికి ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇటీవల మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మనం చూసాం, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీస్ కనిపిస్తూనే ఉన్నాయి అన్ని చోట్ల. నాకు అనిపించింది, దేవుడికి ఫ్లెక్సీస్ పెడుతుంటే వీళ్ళు ఆపటం ఏంటి? మరి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే ఇది రాజకీయం చేస్తున్నాను అనుకోబాకండి, బట్ వాయిసింగ్ అవుట్ మై ఇది. ఇప్పుడు మీరు తిరస్కరిస్తున్నాం సోనియా గాంధీ
మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి వాళ్ళు ఇచ్చిన సమాధానం. అదేం బీజేపీ చేస్తుంది కాదు, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మొత్తం అందరికి పంపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపించింది. పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు, విహెచ్పిది కాదు, ఆర్ఎస్ఎస్ది కాదు, బీజేపీది కాదు. కాకపోతే డెఫినెట్గా మేము అద్వానీ గారు లాంటి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు, ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపారు, ఒక భావుకత అది ఎస్టాబ్లిష్ చేయడంలో బీజేపీ పాత్ర అనేది చాలా ప్రముఖం. అది కాదనేది ఏమి ఉండదు. డెఫినెట్లీ వి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు చిన్న చిన్న వాటి దగ్గర ఇంత అసహనానికి గురవుతూ కనీసం ఫ్లెక్సీలు పెట్టుకొనివ్వకుండా ఏంటి అనేది అర్థం కాదు మనకి. మళ్ళీ లౌకికవాదం గురించి మాట్లాడేది వాళ్ళే, మాట్లాడతారు. లౌకికవాదం గురించి మాట్లాడేది వాళ్ళే. మతానికి, హిందూ ధర్మానికి మినహాయించిన లౌకికవాదం అయి ఉండొచ్చు బహుశా. అది అంటే లౌకికవాదం అనేది ఒక బ్రహ్మ పదార్థంలా తయారు చేశారండి. చెప్పంటారా, మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గర బయట కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి రామ్ చరణ్ గారు పెట్టుకున్నారు. రామ్ చరణ్ ఆయన ఇది ఫ్లెక్సీ రామ్ చరణ్ ఫర్ రామ్ మందిర్ అని పెట్టుకుంటే బయట పెట్టుకోనిపోతే ఆయన వచ్చి వాళ్ళ ప్రెమిసెస్లో పెట్టుకున్నారు. నేను అదే చెప్తున్నాను, నాకు మొత్తం ప్రింట్ చేయించి రెడీ టు హ్యాంగ్ అప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇదేంటి అంటే పెట్టొద్దు, మేము పెట్టినా తీసేస్తాం, ఒక సెకండ్లో తీస్తాం. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడిది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకవైపు మామూలు వాళ్ళ బర్త్డే వీటి కోసం ఫ్లెక్సీస్ పెట్టుకోగలుగుతున్నారు. ఇవాళ ప్రతి చిన్నదానికి మీరు చూస్తే ప్రతి పిల్లర్ మీద గవర్నమెంట్ ఇవి ఉంటున్నాయి. లాలీపాప్స్ పెట్టుకొని లేట చాలా చోట్ల చెప్తున్నారు. మన డివైడర్స్ మీద ఉంటాయి లాలీపాప్స్, వాటి మీద పెట్టుకుంటామంటే పెట్టుకొని లేదట. ఓకే, మీరు రాకపోతే రాలేదు, అది మీ సంస్కారం, వదిలేస్తాం. అంటే ఇదేమి బీజేపీ ఒక్క మాట చెప్తాను, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలిచింది 8,000 మంది దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, కేసీఆర్ గారికి ఆహ్వానం అందింది, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అనుమతిస్తులు ఆయనకి ఆహ్వానం అందింది, అందరికీ పంపించారు. రావటం రాకపోవటం వాళ్ళ విజ్డమ్కి సంబంధించిన వ్యవహారం. నాయుడు గారు అయితే వెళ్తున్నారు. ఒకటండి, ఇక్కడ ఒక్క మాట మనం ఏమనుకోవాలంటే అది వాళ్ళ వ్యక్తిగత సంస్కారం బట్టి ఉంటుంది అనిపిస్తుంది నాకు. మతానికి మంచి కూడా అది వ్యక్తిగత సంస్కారం బట్టి. ఇప్పుడు ఏదైనా ఒక ఇఫ్తార్ పార్టీకి నన్ను పిలిస్తే నేను వెళ్తాను, అది మన సంస్కారం. పరమత సహనం, మన మతం మనం ఫాలో అవుతాం, వాళ్ళ మతం వాళ్ళు ఫాలో అవుతారు అన్నట్టుగా ఒక పవిత్ర మాసం ఆ సందర్భంగా ఇస్తాం. డెఫినెట్గా వాళ్ళ మీద గౌరవంతో వెళ్తాం, తప్పులేదు అందులో. అది లౌకికత్వం. అంతేకాని నేను చేసే అసలు ఈ మతమే లేదు, ఈ మతానికి సంబంధించి హక్కులు ఉండక్కర్లేదు, వీళ్ళు మెజారిటీ ఉన్నా వీళ్ళకేమీ చేయక్కర్లేదు, మైనారిటీ ఉన్న వాళ్ళు మటుకు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటారా? ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 అంశాలు తెర మీద తీసుకొచ్చింది. అసలు మొదలు అయోధ్య లేదు, రాముడు లేడు, సీత లేదు, మొత్తం మిత్ అని చెప్పేసిన ముస్లిం లీగు తర్వాత వచ్చి ఆ కట్టడాల కింద ఉన్నవన్నీ బుద్ధిస్ట్ కట్టడాలు అని చెప్పేసి అది కూడా ప్రచారం, జైన్స్ కూడా మొదలుపెట్టా కొన్ని, అవి అన్నీ వచ్చాయండి. అవి ముస్లిం లీగ్ తీసుకొచ్చింది. బుద్ధిస్టులో లేకపోతే జైల్లో వీళ్ళు చేయలే, వీళ్ళు తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే ముస్లిం లీగు ఇంకోటి కాంగ్రెస్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేసింది. ఈరోజు కాంగ్రెస్కి 19 పార్లమెంట్ స్థానాలు కేరళ నుంచి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 20 ఒకటి ముస్లిం లీగ్ గెలిచినట్టుంది అనుకుంటా. సో సపోర్ట్ విత్డ్రా చేస్తాం, ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే మీకు 85% మంది మనోభావాలు ముఖ్యమా, లేకపోతే ముస్లిం అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్ ముఖ్యమా? మీరు ఇంకోటి కూడా నోటీస్ చేయండి, ఇప్పుడు ఇండి అలయన్స్ అని ఫామ్ అయింది కదా, దీంట్లో ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఖర్గే కుమార్ రత్నం కానివ్వండి, లేకపోతే డిఎంకే ఆయన స్టాలిన్ కుమార్ రత్నం కానివ్వండి, వీళ్ళందరూ సనాతనవాదానికి విరుద్ధంగా అనేక మార్లు చాలా విపరీతంగా మాట్లాడారు. చాలా అదే విపరీతంగా అంటోంది. అందుకే నేను ఒక అతివాదులు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడాడు అతను. మాట్లాడినప్పుడు ఖండించటం వీళ్ళెవరూ చేయలేదు. కానీ ఈ ఇన్విటేషన్ని వాళ్ళు ఎప్పుడైతే మేము అక్కడికి వెళ్ళము అని చెప్పేసి వీళ్ళందరూ పై స్థాయి వాళ్ళందరూ సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వాళ్ళ లోక్సభ పార్లమెంట్ లీడర్ కానివ్వండి, వీళ్ళందరూ కామెంట్ చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్గా మీరు కర్ణాటకలో చూస్తే కర్ణాటకలో అందరూ కూడా మేము వెళ్తాం, తర్వాత వెళ్తాం. ఇప్పుడు మటుకు ఈ సందర్భంగా ప్రతిరోజు గుళ్ళల్లో పూజలు చేస్తాం అని చెప్పి వాళ్ళు చాలా క్లారిటీగా కాంగ్రెస్ కేబినెట్ లో మంత్రులు వస్తున్నారు. అంటే బేసిక్లీ పై వాళ్ళది ఒక ఆలోచనగా ఉంది, కింద లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో అంటే తిరుగుతున్న లీడర్స్ కానివ్వండి, మీకు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, వాళ్ళు ప్రజల మనోభావాల్ని బెటర్గా అర్థం చేసుకున్నారని నాకు అనిపించింది. ఇప్పుడు రాముడు జాతి నాయకుడు, ఆ జాతి నాయకుడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకి జాతీయ నాయకుడు వస్తున్నాడు నరేంద్ర మోడీ. అంతేగాని ఆయన వెళ్ళి లోపల అంతరాలయంలోకి వెళ్ళి పూజా పునస్కారాలు ఆయన చేయాల్సిన వాళ్ళు దాని మీద ఇంకో వివాదం తీసుకొచ్చారు. ఈయన ఎలా వెళ్తాడు,
ఈయనకి భార్యని విడిచేశాడు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు పూరి టెంపుల్కి వస్తా అంటే ఆమెకు భర్త లేడు కదా, ఎలా వస్తారని ఆపేశారు ఆ రోజు సనాతనవాదులు. మరి ఈరోజు ఎందుకు ప్రశ్నించరు? ఇదొక వివాదం. ఆయన వెళ్తున్నది అంతరాలయంలోకి వెళ్ళి ప్రతిష్టా కార్యక్రమం ఆయన చేయరు, హాజరవుతారు, వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు. దాన్ని వివాదం చేస్తున్నారు. ఒకప్పుడు రాజులు చేసేవాళ్ళండి ఆ పని. ఒక గుడి పూర్తయిన తర్వాత అక్కడ కాన్సక్రేషన్ అంతా వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి గారు ఆ రోల్ కాబట్టి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మనకి ఒకప్పుడు ప్రెసిడెంట్ సోమనాథ్ టెంపుల్ చేశారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు. సో తప్పు ఉందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. దానికి కూడా ఆ రోజు జరిగిన వివాదం మీకు తెలిసిందే. నెహ్రూ గారు ఇచ్చేసి ఎవరిని వెళ్తే తాడతేస్తాను ఆయన బెదిరించడం అంటే అంత విషం కక్కే. ఇప్పుడు ఎంత తాతకి అంత మనవడు, అంత ముని మనవడు, అలాగే మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళ కల్చర్లోనే అది ఉంది. రెండోది రామభద్రాచార్య గారు కోర్టులో ఆయన పుట్టుకతో అంధులు, గొప్ప విద్వాంసులు, ఆయన 200 పుస్తకాలు రాశారు. ఆయన ఎవిడెన్స్ ఎంత, ఆయన అంధుడై ఉండి ఆయన ఎంత ఎవిడెన్స్ని సేకరించి కోర్టుకి సమర్పించారు. ఈ మొత్తం విషయంలో అండి దేశ ప్రజలందరే కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ హిందువు అయినా కూడా కొంతమంది వ్యక్తులకు రుణపడి ఉండాలండి. ఈ హిందూ మతం కానివ్వండి, మన సివిలైజేషన్ కానివ్వండి, ఈ రోజున ఇలా బ్రతికి మన కళ్ళ ముందు ఇలా అనిపిస్తుందంటే, నాకేమనిపిస్తుందంటే కొంతమంది వ్యక్తులు, మీరు అన్న వ్యక్తి, అలాగే పరాశరన్ గారు అటార్నీ జనరల్గా చేసి తర్వాత వచ్చి 93 ఏళ్ల వయసులో వచ్చి ఆయన వాదిస్తుంటే కోర్టులో జడ్జిలు అన్నారు, అయ్యా మీరు చెప్పులు కూడా లేకుండా వాదించారు. ఆయన నేను కూర్చోను, ఇది రామకార్యం, నేను నుంచోనే మాట్లాడతానని చెప్పి 93 ఏళ్ల వయసులో ఆయన వాదించారు. ఈయన రామభద్రాచార్య గారు ఆయన్ని కోర్టు క్వశ్చన్ చేస్తే అది ఆవిడ సోనియా గాంధీ అఫిడవిట్ ఫైల్ చేసినట్టు అదేం లేదంటే ఈయన చెప్పారు. కోర్టు అడిగితే గురు గ్రంథ సాహిబ్లోనే 1800 సార్లు ప్రస్తావన ఉంది రామాయణం గురించి, రాముడి గురించి అని చెప్పి. మరి గురు గ్రంథ సాహిబ్ ఎంత ఓల్డ్ అది అంటే పురాణాల్లోని ఇన్స్క్రిప్షన్స్ గురించి ఆయన చాలా విషదంగా కోర్టుకి చెప్పారు. ఆయన అది ఆయన ప్రతి మైన్యూట్ పాయింట్ హి వెంట్ ఆన్ రికార్డ్. మీరు ఇంకోటి సోషల్ మీడియా ఆర్కియలాజికల్ టీమ్ కానివ్వండి, ఆ లీగల్ టీమ్ కానివ్వండి, తీర్పు వెలువరించిన న్యాయమూర్తులు కానివ్వండి, వీళ్ళందరూ అంటే దెవ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అంటే వీళ్ళందరికీ మనం ఎప్పటికెప్పటికి రుణపడి ఉండాలి. అంత నిష్పక్షపాతంగా చేసినందుకు ఆర్కియలాజికల్ టీంలో ఉన్న ముస్లిం సోదరులకు కూడా, వాళ్ళందరికీ కూడా మన కంట్రీ భారత్లో ఉన్న సంగతి సరే. కరాచీ ఫార్మర్ మేయర్ ఆరిఫ్ గారు, ఆ వీడియో మీకు కూడా వచ్చే ఉంటుంది, ఆయన మాట్లాడుతూ అసలు ఫైర్ అయ్యారనమాట ఓవైసీ బ్రదర్స్ మీద. అవును, హిందువులు టాలరెంట్ పీపుల్ కాబట్టి మీరు అక్కడ బతకగలుగుతున్నారు సమాజం. నేను ఇందాకే అన్నాను టాలరెంట్ పీపుల్ స్పష్టంగా చెప్పాడు. అది ఎంత వైరల్ అయిందంటే ఆరిఫ్ గారు, అది ఒక అద్భుతమైన కార్యక్రమం. మీరు ఇప్పుడు ఓవైసీ గారు స్టాండే చూడండి. తీర్పు వచ్చిన రోజు ఆయన ఒకలాగా రెస్పాండ్ అయ్యారు, వి వెల్కమ్ ఇట్ అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ మార్చేసి రాజకీయం చేయటం మొదలుపెట్టారు ఆయన. ఇంకొకటి, వీళ్ళకి ఒక 5 ఎకరాలు ఇచ్చి మసీదు కట్టుకోవాలన్నారు కదా. అవును, ఈ ఉద్యమం కోసం దాన్ని ఎగదోయటం కోసం అప్పటిదాకా 15 కోట్ల ఫండింగ్ చేశారు ఓవైసీ. అవును, తర్వాత మసీదు కట్టుకుంటే రూపాయి ఇవ్వలేదట, వాళ్ళే చెప్తున్నారు మసీదు నిర్మాణ కమిటీ. చివరికి మొదట ఆహ్వానం అందుకుంది ఆయనే. ఈ ఉద్యమంలో మసీదు కోసం జరిపిన ఉద్యమంలో ఉన్న ఆయన పేరు మర్చిపోయాను, ఆయన అయోధ్య ఆలయ నమూనాని భుజం మీద పెట్టుకున్నట్టున్నారండి. లేదు, నిన్న కూడా భుజం మీద పెట్టుకొని వచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న మసీదు ఆధ్వర్యం నిర్మాణ ఆధ్వర్యం చేస్తున్న ఆయన వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసి భుజం మీద పెట్టుకొని వచ్చారు. ఒకవైపు కరాచీ మన శత్రుదేశం, మన దాయాదులు, వాళ్ళు ఓపెన్గా, ఆయన మాజీ మేయర్ అంటే ఎంత పొలిటికల్గా ఎంత ప్రామినెంట్ మ్యాన్. ఓవైసీ బ్రదర్స్ ఆయన ఓపెన్గా అన్నాడు, మీరు అక్కడ ఇవాళకి నివసిస్తున్నారు, జీవిస్తున్నారంటే కారణం హిందూ టాలరెంట్. మనం ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం, 89 ఆ టైంలో యాక్చువల్గా ముస్లిమ్స్ ఫర్ రెడీ టు గివ్ అవే దట్ ల్యాండ్. మనకెందుకు దీంతో అది ప్రూవ్ అవుతుంది, ఇదని ఇచ్చేద్దామని పీస్ఫుల్గా వాళ్ళు డిసైడ్ అవుతున్న టైంలో మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి, కాదు కేసు వేశారు కదా మేము ప్రొవైడ్ చేస్తాం మీకు కావాల్సిన ఎవిడెన్స్ అవన్నీ అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఇన్ని రోజులు దాన్ని సాగదీయడానికి కారణం మళ్ళీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ.
సో అది ఇవాళ దే బికేమ్ ఇర్రెలవెంట్ కదండి ఎస్ ఇవాళ. అందుకే కదా మెయిన్ మీడియాలో ఎక్కడ కనిపించట్లేదు. మీరు చూస్తే మెయిన్ మీడియాలో జరుగుతున్న ఎలాంటి కవరేజ్కైనా డిబేట్స్కైనా ఏదైనా కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే ది లాస్ ద ఫేస్. వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది. అండ్ హిందూ మతం మీద కానివ్వండి, హిందూ జాతి మీద కానివ్వండి, ఇలాంటి ఈ పవిత్ర నగరాల మీద కానివ్వండి, దేవతల మీద దేవుళ్ళ మీద వాళ్ళు మాట్లాడిన పిచ్చి మాటలు కానివ్వండి, అబండాలు కానివ్వండి, అవాకులు చవాకులు అన్నీ దే హ్యావ్ బీన్ ప్రూవెన్ రాంగ్. సో ఇక వాళ్ళకి దెర్ ఇస్ నో స్టాండ్. వాళ్ళకి వచ్చి నిలబడి మాట్లాడే ఇది లేదు. రెండోది మేడం, ఇప్పుడు సరే ఈ రేపటి వేడుకకి అంతా రెడీ అవుతుంది. దేశ విదేశాల నుంచి 8,000 మంది హాజరవుతున్నారు. రకరకాల కార్యక్రమాలు. సరయు నదిలో స్వామివారి బాలరాముడికి అభిషేకం చేసి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసే కార్యక్రమం, బంగారు పుష్పాలతోటి అర్చన, రేపు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రిలో ప్రత్యేక పూజలు చేసి ఇక్కడి నుంచి ముత్యాల తలంబరాలు పంపిస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే మరి భద్రాచలం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రత్యేకంగా అరే ఇది ఒక వేడుక, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా పెద్దగా రెస్పాండ్ అయిందేం లేదు, ఇదో జాతి వేడుక, మనం రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు కాంగ్రెస్ తిరస్కరించవచ్చు ఆహ్వానాన్ని, అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనమతస్తులు కావచ్చు, కానీ అన్ని కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. ఆయన వరకు ఆయన సతీమణి హాజరు కాకపోయినా ఆయన వరకు ఆయన హాజరవుతారు, అన్నీ పాటిస్తారు. ఒక ప్రొయాక్టివ్ రెస్పాన్స్ లేకపోవటం ఏంటి? అట్లీస్ట్ జాతి వేడుక మేము చాలా హుందాగా, ఓకే మీరు రాకపోతే రాకపోయారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, మేము రాష్ట్ర కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇవాళ రేపు ప్రతి ఆలయంలో క్లీన్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అవును, నేను ఇందాక అదే పాయింట్అవుట్ చేశాను. అంటే ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఇయర్స్ క్లోజ్ టు ద గ్రౌండ్, పీపుల్ ఏం కోరుకుంటున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు అనేది ఎవరికైనా అర్థమవుతుందండి, నాయకత్వపు రోల్స్లో ఉన్న వాళ్ళకి. దాని ప్రకారంగానే వాళ్ళు బిహేవ్ చేయాలి. బిహేవ్ చేయకపోతే దే విల్ బికమ్ ఇర్రెలవెంట్. దట్ ఈస్ ద రీజన్ వై లెఫ్ట్ పార్టీస్ బికేమ్ ఇర్రెలవెంట్ ఇన్ దిస్ కంట్రీ, బికాస్ దే వర్ నాట్ హ్యావింగ్ ద ఇయర్స్ టు ద గ్రౌండ్. వాళ్ళ పోరాట పటిమ అంత ఉండి కూడా వాళ్ళు ఈరోజు ప్రజల దీంట్లోంచి వెళ్ళిపోయారు అంటే కారణం అదే. అంటే వాళ్ళు ఇర్రెలవెంట్ అయ్యారు, ఓఎల్ఎక్స్ అయిపోయారు, వాళ్ళు పాత సామాన్ అయిపోయారు. పాత సామాన్ అటక మీద పెట్టుకోవడానికి పనికి వస్తుందేమో కానీ రెగ్యులర్గా వాడుకోవడానికి పనికిరాదు ఏ రకంగాను. అండ్ కమింగ్ టు ఇంకా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, వీళ్ళు ఎందుకు ప్రొయాక్టివ్గా లేరు. ఒకటి ఏంటి అంటే, వీళ్ళు గత నెల రోజులే కాదు, మీకు ఎవర్ సిన్స్ భూపూజ జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోంది, మొత్తాన్ని రాజకీయానికి వాడుకుంటోంది అన్న ఒక నెరేటివ్ తీసుకున్నారు వాళ్ళు, విచ్ ఇస్ టోటలీ రాంగ్. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఇంతటి ఒక ఉత్కృష్టమైన ఒక ఇది జరుగుతున్నప్పుడు డెఫినెట్గా దే విల్ టేక్ పార్ట్. వై విల్ దే నాట్ టేక్ పార్ట్? ఎస్పెషలీ వెన్ ద పార్టీ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ఆన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా, ఆన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా మీకు హిందూ జాతిని ఐక్యం చేసి ఒక పోరాటం దిశగా నడిపించిన పార్టీ అది. అలాంటప్పుడు వై విల్ వీ నాట్ టేక్ కీ రోల్ ఇన్ దట్, ఎస్పెషలీ వెన్ వీఆర్ ఇన్ ద గవర్నమెంట్? అది ఒకటి. రెండు ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి చేస్తున్న చేతలకి సంబంధం లేదు. ఒకవైపు మాకు అన్ని మతాలు మాకు సమానము అంటారు, మరి 85% ఉన్న 85% ఉన్న హిందూ మతం ఈ దేశంలో, దేశం బయట కూడా హిందువులు ఉన్నారు. మరి వీళ్ళు మీకేం కాదా? కేరళలో ఒక చిన్న పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ, వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోతారా మీరు? అంటే వీళ్ళ మనుగడ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు బెదిరిపోతారు కదా న్యాచురల్గా. ఎందుకు బెదిరిపోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ అదే కాంగ్రెస్ ఒక మాట ఉండొచ్చు, లేదు మేము అపీజ్మెంట్ వదులుకుంటున్నాము, మాకు 85% మెజారిటీ ఉన్న వాళ్ళు కూడా మాకు కావాలనే ఆ మాట వాళ్ళ కడుపులోంచి రావాలి, నాలుగు మించి కాదు. వాళ్ళకి నాలుగు మించి రాదు, కడుపులోంచి రావట్లేదు. వాళ్ళు ఒకటి క్లియర్ ఏంటి, 15% ఉన్న చాలు మాకు, వాళ్ళ వాటితోటి మేము గెలిచేస్తాం. ఇక్కడ రాజకీయం చేస్తోంది ఆ పార్టీ అండి. మీరు హుందాగా మీరు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని ఉద్ఘాటన అంతా చూసి వస్తే ఒకలా ఉంటుంది. నేను జన్యుదారిని చెప్పుకోవడం వల్ల, నాకు అన్ని మతాలు సమానం అని చెప్పడం వల్లనో, దానివల్ల కాదండి. లౌకికత్వం అనేది అది కాదు. స్టేట్ డస్ నాట్ ప్రాక్టీస్ రిలీజన్, బట్ స్టేట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ రిలీజియస్ అకేషన్స్. రెస్పెక్ట్. ఇప్పుడు ఒక ఇఫ్తార్ పార్టీకి వెళ్తారు, ఇప్పుడు మన మోడీ గారే ఉన్నారు, ఇప్పుడు రేపు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన దర్గాలకి పంపించారు,
మీరు చూసుంటారు చద్దర్లు చద్దర్లు పంపించారు. అలాగే ఆయన మొన్న పాట్నాలోనే ఎక్కడో కూడా పెద్ద ముస్లిం దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఓ దర్గాలో జరిగిన అకేషన్లో. సో అన్ని మతాలతోనూ కలగలిపి ఉండడం అనేది లౌకికత్వం అవుతుంది. కానీ నేను ఈ మతానికి ఏమీ చేయను, కానీ ఈ మతం వాళ్ళు ఏం చేస్తున్నా నాకు పట్టదు, నేను మటుకు అపీస్మెంట్ పేరుతో నా ఓట్ బ్యాంక్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, బట్ ఓట్ బ్యాంక్ అనుకునే ముస్లిమ్స్కి కూడా నేను ఏ మంచి చెయ్యను అనుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కూడా ఏం చేయట్లేదు. ఇప్పుడు మీరు షాబానా బానో కేసు తీసుకోండి, ఈ ముస్లిం మహిళలు కాదండి, వాళ్ళకి హక్కులు లేవా? యాలిమోని, ఎంత చిన్న యాలిమోని, మీరు ఆ కోర్టు తీర్పు చదివితే మీకు కడుపు మండిపోతుంది. అంటే అంత చిన్న యాలిమోని ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇష్టపడక ఆ రోజు రాజీవ్ గాంధీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, విచ్ ఇస్ సో ఇన్హ్యూమన్. నేను ఇక్కడ మతం గురించి మాట్లాడలేదు, ఇట్స్ వెరీ ఇన్హ్యూమన్. ఒక మహిళ, ఇప్పుడు ఒక హిందూ మహిళ కానివ్వండి, ఒక క్రిస్టియన్ మహిళ కానీ ఎవరు కానివ్వండి, ఒక యాలిమోని ఒక రీజనబుల్ సెటిల్మెంట్ ఇస్తారు. ఇది అసలు అలాంటి సెటిల్మెంట్ లేదు, పోనీ ఆ మతంలోనే లేదు. కాలక్రమేణా అనేక మార్పులు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా వేరుగా ఉంది ముస్లిం మహిళల పరిస్థితి, విత్ ఇన్ ఇండియా వేరుగా ఉంది. ఇక్కడున్న మహిళలు ఇంకా దారుణంగా ఎదవుతున్నారు. సో ఏదో ఒక కోర్టు వాళ్ళకు ఒక మంచి వర్డిక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఆర్డినెన్స్ పేరుతో మళ్ళీ దాన్ని తిరగొట్టాడు. సో ఏ విధంగా మంచి చేసినట్టు? ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది ఎవరు? మళ్ళీ మోడీ గారు. మరి మోడీ గారి మీద కరడు కట్టిన హిందూవాది అనే ముద్ర అయితే వేశారు కదా. మరి అంత కరడు కట్టిన హిందూవాది అనే వ్యక్తే మరి ముస్లిం మహిళల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే లాస్ట్ ఎలక్షన్స్లో, లాస్ట్ సార్వత్రిక ఎన్నికలు 2019లో చూస్తే యూపీలో ముస్లిం మహిళల ఓటింగ్ బీజేపీకి చాలా సర్జీ, ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మేము డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాలు ఏమైతే సెంటర్ చేస్తుందో అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్ల అక్కడ ఇస్తున్న ఇళ్ళు కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఇతరత్ర గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, అన్ని బెనిఫిట్స్ కూడా హిందువులతో సమానంగా ముస్లిమ్స్కి వెళ్తున్నాయి అక్కడ, ఇఫ్ నాట్ మోర్ ఐ వుడ్ సే. ఇళ్ళు అవన్నీ కొంచెం ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి, ఎందుకంటే ముస్లింలో పేదరికం ఎక్కువ ఉంటుంది కాబట్టి. స్కూల్స్, కాలేజెస్లో అడ్మిషన్స్ కానీ పిల్లలకి మీకు అన్ని రకాలుగా ముస్లిం కమ్యూనిటీ అనేది అప్రిషియేట్ చేసింది. అది మహిళలకి ఆ అప్రిసియేషన్ ఉండబట్టే వాళ్ళు ఓట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది అక్కడ జరుగుతుంది. రెండోది, ఇప్పుడు ఇంకో వివాదం, రెండు వివాదాలు తీసుకొచ్చారు. ఒకటి, ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఏంటంటే సంపూర్ణంగా ఆలయ నిర్మాణం జరగకుండా ప్రాణప్రతిష్ఠ చేస్తే అది అరిష్టం అని ఒకటి. అంటే ఎలా సెట్, రాముల వారికి ఆయన జన్మ తీసుకున్నప్పటి నుంచి ఆయన నిర్యాణం వరకు, అంటే అవతారం చాలించే వరకు ఎన్ని రకాల అవరోధాలు ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అన్ని రకాల అవరోధాలు ఆయన ఎదుర్కొంటున్నారు. అంటే మనం జస్ట్ కంపేర్ చేసి చూస్తే ఆనాటి కాలమాన పరిస్థితులు ఇప్పుడు చూస్తే, సో అదొక అరిష్టం అంటారు. రెండో, శంకరాచార్యులు అంటే ఆదిశంకర పరంపరకి చెందిన వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే అక్కడ కూర్చుంటారు, పక్కన వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూర్చోకూడదు, ప్రోటోకాల్. అలాగే ఆదిశంకర పరంపరలో ఈ 4 పీఠాల్లో ద్వారకా, పూరి, బదరి, శారద, కాశ్మీర్లో ఈ 4 పీఠాలు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని ఇంకా మనం ఆదిశంకర్లో కానీ చూస్తాం. వాళ్ళు వచ్చి అంత వేడుక జరుగుతుంటే అక్కడ వీళ్ళు కింద ఉన్న 4 కుర్చీలు వాళ్ళు కూర్చోరు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమి పొరపాటు మాట్లాడలా, మేము వీలు చూసుకొని వస్తాం. శృంగేరి వారు మాట్లాడారు, మేము వీలు చూసుకొని వస్తాం, ఖచ్చితంగా రాముల వారి దర్శనం చేసుకుంటాం. దానికి ఆదిశంకర పరంపర వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని. లేదండి, చాలా క్లియర్గా నలుగురు కూడా, పర్టికులర్లీ 2 వాళ్ళల్లో ఈవెన్ మీడియాలో వచ్చి కూడా మాట్లాడారు. మిగతా 4 కూడా రిలీజ్ చేశారు. 4 పీఠాలు రిలీజ్ చేశారు. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ దిస్ అనేది. ఇంకోటి కూడా ఏంటంటే, మీరు ఇంకొక ఇది చెప్పారు, అది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి అరిష్టం అనేది. ఒకటి ఏంటంటే, ఇది 3 ఫ్లోర్స్లో కడుతున్నారు, 3 అంతస్తుల్లో కడుతున్న టెంపుల్. ఇది మొదటి అంతస్తు కంప్లీట్ అయింది. ఇప్పుడు రేపు జరగబోయే కాన్సక్రేషన్ జరుగుతుంది ఆ లెవెల్లో, అది కంప్లీట్ అయిపోయింది. బాలరాముడి ప్రతిష్ఠ అది కంప్లీట్ అయిపోయింది. సో దానికి ఇప్పుడు ఈ మొత్తం కాన్సక్రేషన్ సెరమనీకి దాదాపు 4,000 మంది, 4,000 మంది ఋత్విక్కులు వస్తున్నారు. అతిథులు 8,000 మంది. వాళ్ళలో 4,000 మంది వేదాంగాలు చదివిన వ్యక్తులు, ఈ ముహూర్త బలాలు వీటన్నిటి గురించి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఉన్నారు. సో దీనికి ఈ ముహూర్తం అనేది ఫిక్స్ చేయడానికి ఇది ఒక్క వ్యక్తి చేసిన ఇది కాదు.
కాదు, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ ముహూర్తం అయితే కరెక్ట్ అని చెప్పేసి ఫిక్స్ చేయడం జరిగింది. అదేదో మోడీ గారు పెట్టడమో లేకపోతే విహెచ్పి పెట్టడమో ఇంకోళ్ళు పెట్టడం కాదు, సంబంధం లేదు. పండితులు నిర్ణయించిన దీనికి మనం ఫాలో అవుతున్నాం అది. సో ఇప్పుడు మీరు మామూలుగా కూడా మీరు చూస్తే ఒక ముహూర్తం గురించి, ఒక జాతకం గురించో, ఒక వాస్తు గురించో ఎప్పుడు కూడా విభిన్నమైన అబ్జర్వేషన్స్ ఉంటాయి. అలాంటిది అంతమంది 4000 మంది కలిసి నిర్ణయించిన ముహూర్తాన్ని తప్పుపట్టడానికి మీరెవరు, నేనెవరు, వాళ్ళెవరు అసలు? వాళ్ళు అనేది ఏంటి? కలెక్టివ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఇండివిజువల్ పర్సన్స్ నాలెడ్జ్. అది అసంపూర్ణంగా ఉంది. అలా అసంపూర్ణంగా ఉన్న ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తే అట అరిష్టం అట. ఇది కూడా ఎవరు చెప్తున్నది? హిందూ సంప్రదాయాల్ని అనుసరించేవాళ్ళు కాదు, ముస్లిం లీగ్ వాళ్ళు. అంటే దే ఆర్ మోర్ కన్సర్న్ ఫర్ రామ్ టెంపుల్ అండ్ లార్డ్ రామ్, భగవాన్ రామ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని ఒక వివాదం చేసి ఈరోజు తెర మీద తీసుకొచ్చి వాళ్ళు ప్రచారం, మళ్ళీ లెఫ్టిస్టు జార్జ్ సోరోస్ గ్యాంగ్ మళ్ళీ ప్రచారం ఏంటంటే వీళ్ళకి ముహూర్తాలు పెట్టుకోవడం కూడా చేత కాదు. ఆ ముహూర్తం అట యుద్ధ సన్నాహక ముహూర్తం అట. అంటే రేపు పొద్దున అది ఆ ముహూర్తానికి రాములు వారి ప్రాణప్రతిష్ఠ జరిగితే బాలరాముడి దేశం మొత్తం పరాయి దేశాలతోటి యుద్ధం వైపు దిగుతుందని. అసలు రాముడు లేడంటున్నావు నువ్వు, అది మిత్ అంటున్నావు, మిథ్య అంటున్నావు. మరి ఆ లేని రాముడికి వాళ్ళు ఏదో గుడి కట్టుకొని ఏదో ముహూర్తం పెట్టుకుంటే ఆ ముహూర్తం సంగతి నీకెందుకు అని అడిగితే సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. చూశారు కదా, అయితే సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయండి. సందర్భం లేని సమయాల్లో అసలు వీళ్ళకి అవసరమే లేదు అనుకున్న వ్యక్తులు చాలామంది తెర మీదకి వస్తున్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎవరు వీరు వెనకాల ప్రేరేపిస్తున్నారు ఈ మాటలు మాట్లాడటానికి, వీళ్ళకి అసలు ఇష్యూతో సంబంధం ఏంటి అంటే ఆన్సర్స్ ఉండవు. చాలామంది ఇప్పుడు మీరు లాస్ట్ 1 monthలో మీరు చూస్తుంటే ఎంతోమంది టీవీస్లోకి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వచ్చి చాలామంది మాట్లాడుతున్నారు. స్వయం ప్రకటిత మేధావులందరూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతున్నాడు మనకు అనిపిస్తుంది వీళ్ళని ఎవరు పంపిస్తున్నారు, వీళ్ళని ఎవరు మాట్లాడనిస్తున్నారు అనేది క్వశ్చన్ అక్కడ. బట్ ఐ థింక్ ఇంతటి ఒక ఉత్కృష్టమైన ఇది వచ్చినప్పుడు ఒకటి నేను ఏమనుకుంటానంటే హిందూ సివిలైజేషన్ రివైవల్ అనేది స్టార్ట్ అయిందండి, మొదలైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలైంది. దీనికి భయపడే వ్యక్తులు కానీ శక్తులు కానీ వీటి వెనకాల ఉంటారు అని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. బట్ హిందూ జాతి అనేది, హిందూ మతం అనేది ఒక అద్భుతమైన మహోత్కృష్టమైన మతం. అది ఒక జీవన విధానం మతం కన్నా కూడా. సో టాలరెన్స్ అనేది మనకి చాలా ఉంది. ఆ టాలరెన్స్ ఉండటం వల్లే, ఆ ఫైట్ చేయగల కెపాసిటీ ఉండటం వల్లే రక్తం చిందకుండా మనకు కావాల్సింది సాధించుకోవటమే ఈ జాతి గొప్పతనం అని నాకు అనిపిస్తుంది. 5 శతాబ్దాలు బట్టి 500 ఏళ్ళ పాటు ఇచ్చేసాం ఇది. అది కూడా ఏంటి, కోర్టు ద్వారా శాంతియుతంగా చేసాం. ఇప్పుడు ఇదే కోర్టు అంతకుముందు ఒకసారి కూడా ముస్లిమ్స్కి ప్రపోజ్ చేసింది, మీకు ఇచ్చేస్తారు, మీరు మార్చుకోండి, వాళ్ళది 2.77 acres వాళ్ళకి ఇవ్వండి అని. అప్పుడు ఒప్పుకోలేదు వాళ్ళు. ఒప్పుకొని ఉంటే ఎప్పుడో ఎన్నో రోజుల కింద ఈ టెంపుల్ వచ్చి ఉండేది. అప్పుడు ఒప్పుకోలేదు. అప్పుడున్న గవర్నమెంట్ వేరు, అప్పుడు వాళ్ళకున్న బ్యాకింగ్ వేరు. ఇప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పొలిటికల్ విల్ అండి. పొలిటికల్ విల్ అనేది క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, దే వర్ బిహైండ్ ద మూమెంట్, అయోధ్య మూమెంట్ చాలా స్పష్టంగా దేశమంతా రథయాత్ర చేశారు, అయిపోయింది. ఆ తర్వాత చాలామంది అనుకుంటారు ఇదేదో రాజకీయాల కోసం చేశారనుకుంటారు. కానీ యాక్చువల్గా మీకు బాబ్రీ మసీద్ ఇదైన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ ఏమీ రాలేదండి. బీజేపీ డిడ్ంట్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో ఇట్ వాజ్ నాట్ సంథింగ్ ఏదో పొలిటికల్ దీనికోసం చేసిన ఇది కాదది. అది ఒక దేశ ప్రజల నమ్మకాలని గౌరవించి ఒక సివిలైజేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సాంస్కృతిక పునరుజ్జీవనం అనేదే మాకు బీజేపీ ఫిలాసఫీలో, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీలో ఉంటుంది. దానికోసం జరిగిన పోరాటం ఇది. ప్రజలు ఇందాక నేను చెప్పినట్టుగా పామర్లు దారి చూపిస్తే వెనకాల అందరం ఫాలో అయ్యాం. లిటరల్గా ఫాలో అయ్యాం. ఈ దేశంలోని అట్టడుగు వర్గాలన్నీ కూడా వాళ్ళు తమ జాతి నాయకుడిని రాముడిలో చూసుకున్నారు. కాబట్టే ఆ రాముడు అనే నినాదం వెనక నడిచారు వాళ్ళు. ఇదేదో పండితులు ఒక 5,000 మంది పండితులు కానీ, బాగా చదువుకున్న వాళ్ళు కానీ, మేధావులు కానీ, ఏమాత్రం పీఠాధిపతులు వాళ్ళు కాదండి చేసింది. ఇదే నేను ఇందాకే అన్నాను, పీఠాధిపతులు మతాదులు వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. పండిత ఉదాహరణ అండి, సిరిసిల్ల నుంచి చీరలు వెళ్ళినాయి. అలాగే మీకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొన్ని కుమ్మరులు ఉన్న గ్రామాల నుంచి ఈ ఉత్సవం కోసం
కుండలు ప్రత్యేకంగా తయారు చేసి పంపించారు. అలాగే కొందరైతే వెండి రేకుల మీద రామనామం రాసి పంపించారు. నేను చెప్పేది ఒక 2 తెలుగు రాష్ట్రాల నుంచే, మరి దేశం మొత్తం ఉన్న 26-27 రాష్ట్రాల నుంచి కరసేవలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది తెలుసు. వీళ్ళందరూ ఎవరు? కరసేవ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. అవును, కరసేవలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది తెలుసు. దెబ్బలు తాగించుకొని రక్తం ఇచ్చేసి కొంతమంది చనిపోయారు, ప్రాణత్యాగం చేశారు. అన్ని విధాలుగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియల్గా కానీ చాలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి ఇదొక అంటే అందరికీ పర్వదినం, వాళ్ళకి ఇంకా గొప్పగా ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ టైంలో మనం ఎవరం ప్రతి ఇంట్లో వేడుక, పర్టికులర్లీ ఆ కరసేవలో పార్టిసిపేట్ చేయటం, ఆ ఇటుకలు పేర్చిన వాళ్ళందరికీ ఇంకా ఇదొక ఏమంటారు, వాళ్ళ జీవితాల్లో కనివిరి ఎరుగని పర్వదినం. ఇటుకలు అంటే ఆ అఖాడాస్లో సిరాజుద్దౌలా ఫర్మానాస్లో మెన్షన్ చేశారట. ఎవరో అగర్వాల్ గారు, అప్పట్లో ఉన్న అగర్వాల్ గారు ఇటుకల మీద 786 అని రాసి వారు పంపిస్తే కట్టిన ఆలయాలట. ఇప్పుడు ఈ 300-400 ఉన్నాయని చెప్పారు. అదొకటి. రెండవది, రాహుల్ గాంధీ గారి గురించి ఇందాక ప్రస్తావన చేద్దాం అనుకున్న మర్చిపోయాను. ఏంటంటే ఆయన భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కోయంబత్తూర్ ఇన్సిడెంట్ మీకు గుర్తుంది. నేను ఒక్క మాట చెప్తాను. ఔరంగజేబ్ అనే వ్యక్తి 80 ఏళ్ల వయసు వచ్చిన టైంలో కూడా సోమనాథ్ టెంపుల్ని కూల్చేయమన్నాడు. సోమనాథ్ టెంపుల్ ఇలాగే అయోధ్యలాగా అనేక సార్లు దాడులకు గురైంది. లాస్ట్ ఆయన దాడికి ప్రేరేపించినప్పుడు ఆయన వయసు 80 ఏళ్ళు. అక్కడ ఉన్న గుడి చాలా చిన్న గుడి, అప్పుడు సోమనాథ్ గుడి ఆ టైంలో కొట్టేయంగా మిగిలింది. అది కూడా కొట్టేయించేశాడు. అంటే ఇక్కడ ఒక సివిలైజేషన్ మీద నాన్ స్టాప్గా దాడి, ఇన్సెసెంట్ అండి, అది ఇర్రాషనల్ దాడి, ఇన్సెసెంట్గా జరిగింది. ఇర్రాషనల్ దాడి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రేషనల్. ఇప్పుడు వాళ్ళు నీ మీదకి వస్తుంటేనే ఏదో ఒక ఇది ఉంటుంది, డిఫెన్స్ కోసం చేసిన. ఇదేంటి అంటే ఇప్పుడు రాజ్యాలు మీరు దండెత్తినప్పుడు ఏంటంటే ఎనెక్సేషన్, ఇవన్నీ సబ్జుకేషన్, ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు ఒక కంప్లీట్గా ఒక వ్యక్తిని చంపడం కాదు, ఒక కల్చర్ని చంపడం కాదు, ఒక సివిలైజేషన్ని నాశనం చేయాలి అనేది. సో ఆ క్లచెస్లోంచి ఇప్పుడు ఈ జాతి బయటపడుతుంది నెమ్మదిగా ఒక్కొక్కటి. అట్లీస్ట్ ఈ 7 సిటడెల్స్ని ప్రొటెక్ట్ చేసుకున్న బాధ్యత ప్రతి హిందూ మీద ఉంటుంది, భారతీయుడి మీద, ప్రతి హిందూ మీద, భారతీయుడి మీద ఉంటుంది. రాహుల్ గాంధీ ఇన్సిడెంట్ మీకు కోయంబత్తూర్, ఆయన భారత్ జోడో యాత్రలో కోయంబత్తూర్లో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళారు, మోస్ట్ కాంట్రవర్షియల్ పాస్టర్. ఆయన అంతకుముందు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి, వివాదం రేపాయి. ఏంటి, ఇది మురికి పట్టిన దేశం, ఇది ఈ దేశం మీద ఉత్త బేర్ ఫుట్తో నడిస్తే నాకు ఆ మురికి అంటుకు నేను మలిన పడిపోతాను ఈ దేశం, అందుకనే నేను షూ వేసుకుని నడుస్తాను. అటువంటి పాస్టర్ దగ్గరికి వెళ్ళి వీరు గౌరవపూర్వకంగా వారితోటి 2-3 గంటలు గడిపారు. అండ్ ఇదే రాహుల్ గాంధీ అండ్ ఆయన కాంగ్రెస్ టీం గౌరవపూర్వకంగా తిరస్కరిస్తారు ఒక పెద్ద వేడుకని. ఆ రోజు అది కనీసం దాన్ని ఖండించాల. ఆ రోజు, ఈరోజు సరే తిరస్కరించారు కదా, మరి ఆ రోజు కూడా మీరు లౌకికవాదులైతే ఆ రోజు కూడా ఖండించాలిగా. ఈ నేల మీద నడిస్తే ఈ దేశం, ఈ నేలకున్న మురికి, ఈ నేలకున్న అశుద్ధం అంతా నా కాళ్ళకు అంటుకుంటుందని. ఎందుకంటే ఇప్పుడు పుట్టి పెరిగింది ఆయన అక్కడే. ఇప్పుడు మీరు ఇండి అలయన్స్లో మనం ఇందాక అనుకున్నాం, ఎడా వాళ్ళు సనాతనవాదం మీద అలా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు ఖండించారా? వాళ్ళు ఖండించలేదు, లేదు, ఎవరు ఖండించలేదు. సనాతనవాదం అనేది లేదు. సనాతనవాదానికి మనువాదానికి డిఫరెన్స్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మనకి. మనువాదం అనేది ఎప్పుడో త్రేతాయుగం టైంలో ఎప్పుడో జరిగింది, ఆ రోజు యుగధర్మం అది. ఇవాళ ఏ యుగంలో ఉన్నాం, ఇవాళ ఎవరన్నా ఫాలో అవుతున్నాం అసలు మనువాదం? మీరు సనాతనవాదం గురించి మాట్లాడటం మొదలు పెట్టగానే మనువాదం గురించి మాట్లాడతారు. రెండింటికి సంబంధం ఏంటి అసలు? ఇర్రేషనల్ గాను ఇర్రిలవెంట్ గాను ఉన్న అంశాలన్నీ తీసుకొచ్చి మాట్లాడతారండి. ఇప్పుడు జరుగుతున్నది జాతి వేడుక, వస్తున్నది మామూలు సామాన్యులు కాదు, వస్తున్నది 8,000 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి. ఈ కార్యక్రమాన్ని 25-30 ఇంక్లూడింగ్ బీబీసీతో సహా 25-30 ఛానల్స్ లైవ్ ఇస్తున్నాయి. ఏది అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. మరోపక్క ఇండోనేషియా లాంటి దేశాల్లో మనకన్నా దివ్యమైన భవ్యమైన మందిరాలను ఇవాళకి కూడా అక్కడ కాపాడుకుంటున్నారు పక్క దేశాల్లో. ఈవెన్ రావణాసుడు పరిపాలించిన లంకలో కూడా రాముడికి సంబంధించిన ఆ గుర్తులు ఆనవాళ్ళు ఈ రోజుకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసి ఆ టూరిజం కోసమైన వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇన్ని ప్రపంచం అంతా జరుగుతుంటే మనం మాత్రమే నిద్రపోవటం, అది కూడా నిద్ర నటించడం ఎంతవరకు కరెక్ట్? నిద్ర నటిస్తున్నారని నేను అనుకోవట్లేదండి. వాళ్ళకి అన్నీ తెలుసు, బట్ దే లాస్ట్ ద నెరేటివ్. దే డోంట్ నో హౌ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్ అగైన్. అంతే, దట్స్ వాట్ ఇట్ ఈస్. వాళ్ళకి అర్థమైంది, లాస్ట్ ఇట్ అనేది అర్థమైంది. ఎందుకంటే వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రెసనేట్ ద ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఇప్పుడు 85% ఉన్న హిందువుల మనోభావాల్ని నువ్వు గుర్తించి గౌరవించలేనప్పుడు
you become irrelevant. Yes. Whatever you do, you become irrelevant. ఫైనల్గా చెప్పండి, ఇది పొలిటికల్, అయోధ్యకి అనుబంధంగా ఉన్న పొలిటికల్ క్వశ్చన్. మీ ఎజెండాలో మీకు ఎలాగ ఉంది? బీజేపీ ఎజెండాలో ఉంది రామ మందిర్ నిర్మాణం అయిపోయింది. దీన్ని మీరు వాళ్ళు అంటున్నది చెప్తాను, నేను అంటలేదు, వాళ్ళు మీ మొత్తం కాంగ్రెస్తో సహా మిగిలిన అన్ని పక్షాలు మీ మీద చేస్తున్న ఆరోపణ, అభియోగం, నిందో, వాస్తవము మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్గా తీసుకొని రేపు పొద్దున ఎన్నికలకు పోబోతున్నారు. మీరు నెక్స్ట్ రాగానే మళ్ళీ మధుర ఎత్తుకుంటారు. కాశీ కారిడార్ నిర్మాణం, వారణాసి కారిడార్ నిర్మాణం అయిపోయింది, జ్ఞానవాపి ఎత్తుకుంటారు. మీరు ఎక్కడితో వదలరు. ఎమోషన్స్ని రెచ్చగొట్టి దాని మీదే మీరు అధికారం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం నాగరికతకి దూరంగా వెళ్తున్నాం అనే మాటని తెర మీద తీసుకొస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి బీజేపీ లీడర్? ఒకటి, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు పాలిటిక్స్, కానీ మీరు రైజ్ చేసిన క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డెఫినెట్లీ ఇట్ నీడ్స్ టు బి ఆన్సర్డ్. ఒకటి ఏంటంటే, బీజేపీ హ్యాస్ నెవర్ మేడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ స్టేట్మెంట్స్. మేము వీ విల్ నాట్ రికగ్నైజ్ దిస్ ఇష్యూ అనో, లేకపోతే వీఆర్ నాట్ బిహైండ్ దిస్ అనో మేము ఎప్పుడు చెప్పలేదు. మేము డెఫినెట్గా, నేను ఇందాక చెప్పినట్టుగా కళ్యాణ్ సింగ్ గారు, అద్వానీ గారు స్టార్ట్ చేసిన మూమెంట్ ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఆ రోజుల్లో అద్వానీ గారు రావడం జరిగింది. అండ్ ప్రతి చోట ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం, హిందువుల్లో ఆ చైతన్యం తీసుకొచ్చిన మాట వాస్తవం. అట్లాగే రామ్ మందిర్ కడతాము అనేది మా ఎలక్ట్రల్ ప్రామిస్. అది నమ్మి దేశ ప్రజలు 2 సార్లు మాకు అధికారం ఇచ్చారు ఈ కంట్రీలో. డెఫినెట్గా ఇది వీ మేడ్ ష్యూర్ దట్ పీస్ఫుల్గా ఆ మూమెంట్ బిల్డ్ అవటానికి కారణం భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి అనుబంధ సంస్థలు. కానీ వీ లెట్ ది లీగల్ బ్యాటిల్ గో ఆన్ అండ్ లీగల్గా దానికి ఒక సొల్యూషన్ దొరికింది, అందరికీ ఆమోదయోగ్యంగా. ఇందాక నేను చెప్పినట్టుగా ఏకకంఠంతో 5 జడ్జిలు ఇచ్చిన తీర్పు అది. వీ రెస్పెక్ట్ దట్. అంతేకాని బ్రూట్ మెజారిటీ ఉంది కదా అని బీజేపీ ఎప్పుడు కూడా అక్కడ గుడి కట్టేయటం మొదలు పెట్టలేదు. ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా అని వాళ్ళకి అక్కడ భూమి మీదే అని చెప్పేసి ఇవ్వటం అలా చేయలేదు. వీ వెంట్ బై ద లీగల్ మీన్స్. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ తీసుకున్నాము, హిస్టారికల్ ఎవిడెన్స్ తీసుకున్నాము, అన్నీ ప్రూవ్ చేసుకున్న దాంతో వెళ్ళాం. అక్కడ ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఒక సంస్థ కానీ, బీజేపీ కానీ, విహెచ్పి కానీ, ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ ట్రస్ట్ కానీ ఎవరు ఇవ్వాల అక్కడ ఎవిడెన్స్లో. అవన్నీ త్రూ డిఫరెంట్ పీపుల్ వచ్చాయి. సో ఎవ్రీథింగ్ ఎండెడ్ వెల్. మళ్ళీ సాంస్కృతిక పునరుజ్జీవనం కానివ్వండి, మన అన్ని కరెక్ట్గా అనుకున్న శకం మొదలైంది. దిస్ ఇస్ వాట్ వీ ఇంటెండెడ్ అండ్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ అపాలజెటిక్ అబౌట్ ఇట్. వీఆర్ డెఫినెట్లీ నాట్ అపాలజెటిక్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ డెఫినెట్లీ దీనివల్ల కొలాటరల్గా ఎలక్ట్రల్ బెనిఫిట్ వస్తే రానివ్వండి. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ పద్మ గారు. థ్యాంక్ యూ. ఇంకొకటి కూడా ఏంటంటే, నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయి అంటే కనుక ఇదే పద్ధతిలో వెళ్తాం, లీగల్ మీన్స్లోనే. విల్ నాట్ డూ ఎనీథింగ్ ఇల్లీగల్. వి రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్, వి రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ పీపుల్ అండ్ డెఫినెట్లీ వీ వాంట్ ద బెస్ట్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ హిందూస్. అండ్ వీఆర్ నాట్ అపాలజెటిక్ అబౌట్ ఇట్ అట్ ఆల్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ పద్మ వీరప్పనేని. సో చూశారు కదా, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పద్మ వీరప్పనేని చాలా ఎలాబొరేటెడ్గా అయోధ్య ఆలయానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి, అలాగే ఎలక్టోరల్ వర్డిక్ట్ గురించి కూడా చెప్పారు. రేపు పొద్దున దీన్ని బేస్ చేసుకుని వర్డిక్ట్ ఇచ్చినా, రేపు ఏమన్నా కొత్త అంశాలు తెర మీదకి వచ్చినా ఖచ్చితంగా లీగల్ మీన్స్లోనే భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఆలస్యం అవ్వచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. 500 ఏళ్ల పాటు సాగిన పోరాటానికి ఈరోజు ముగింపు దొరికింది. ఒక సాంస్కృతిక పునరుజ్జీవన శకం మళ్ళీ మొదలైంది. హిందూ ధర్మం ప్రజ్వరిల్లుతుంది ఈ దేశంలో మళ్ళీ వెనకటి మాదిరి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.